ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. 500 ఏళ్ళు కష్టపడి కొట్లాడిన తర్వాత చాలామంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత సాధించినటువంటి గొప్ప విజయం, భారతదేశానికి సంబంధించిన గొప్ప విజయం. అంటే సంస్కృతంలో కాంతి, సంస్కారం అనే కాంతి ప్రపంచం అందరికీ అందాలని చెప్పేసి లోక కళ్యాణం కోసం చేసినటువంటి బలరాముడి కళ్యాణం ఇది. ఈ ప్రపంచం అనే ఊరిలో భారతదేశం అనే గుడి ఇది. ఈ గుడిలో బలరాముడు ప్రతిష్ఠించడం జరిగింది. రామ అంటేనే పాపాలు తొలుగుతాయని చెప్తుంటారు. సో కాబట్టి ఈ బలరాముడి ఈ ప్రతిష్ట లోక కళ్యాణార్థానికి ఈ ప్రారంభం అని కూడా చెప్పాలి. ఈ కలియుగంలో ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. ఈ పాప ప్రతిష్ట కోసం, పాప వినాశనం కోసం బలరాముడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఇందుమూలంగా ప్రజానికి అందరికీ లోక కళ్యాణం, అందరి కోసం లోక సమస్త సుఖినో భవంతని చెప్పే భారతీయ ప్రజలందరికీ అందరిలో కళ్యాణాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ